ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇటీవల జరిగిన హుండీ లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కలకలం రేపింది. ఈ నెల 12వ తేదీన నిర్వహించిన హుండీ లెక్కింపులో 37 రోజులకు 1,38,49,477 రూపాయల ఆదాయం సమకూరింది. అయితే ఈ లెక్కింపు సందర్భంగా 5 లక్షల రూపాయలు గోల్మాల్ జరిగిందంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. అయితే ఇది పూర్తిగా అవాస్తవ ఆరోపణ అని దేవస్థానం అధికారులు నిర్ధారించారు. ఈ నెల 12వ తేదీన పటిష్ట ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ నడుమ లెక్కింపు నిర్వహించామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. అలాగే హుండీల నుంచి సేకరించిన ప్రతి రూపాయి నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. అవాస్తవాలతో సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 12వ తారీఖు హుండీల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజు హుండీలో వచ్చిన ప్రతి రూపాయిని కూడా బ్యాంకులో జమ చేయడం జరిగింది. కావున ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకునబడినది. ఇందు మూలంగా పత్రికా ద్వారా, ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ తెలియపరచడం అయింది. ఇక మీదట ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే కనుక కఠినమైన చర్యలు ఉంటాయి. ఈ విధంగా భక్తులందరికీ కూడా తెలియజేస్తాం. ఎవరైతే స్వామివారి దేవస్థానం మీద అప్రతిష్ఠలు చేయడానికి ఎవరైతే ఇలాంటి పోస్టులు పెట్టారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు చట్ట ప్రకారం తీసుకోబడతాయి. అందు నిమిత్తం పోలీసు